ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే ఒక సెలబ్రిటీ దగ్గర మనం ఆగుతున్నాం. ఒక్క నిమిషం ఆలోచించి ఆవిడేం మాట్లాడుతుందని చెప్పి మనల్ని ఆలోచింపచేసేలా ఆవిడ మాటలున్నాయి. బేసిక్‌గా ప్రతి ఒక్కరికి ఒక్క క్వాలిటీయే ఉంటుంది. చాలా క్వాలిటీస్ అనేది ఒక మనిషిలో ఉండడం చాలా కష్టం. కానీ ఒక వుమన్‌గా, ఒక తల్లిగా, ఒక కార్పొరేట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ముఖ్యంగా హైందవ సంస్కృతిని కాపాడడానికి కృషి చేస్తున్నటువంటి ఒక మహిళగా ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ మాధవీలత గారు. సో ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ వచ్చేసాయి. బట్ ఈ ఇంటర్వ్యూలో మరిన్ని విశేషాలు ఆవిడ మాటలోనే తెలిసేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఏదో సెలబ్రిటీ అన్నారు కదా, సెలబ్రిటీ సెలబ్రిటీని కాను, నన్ను సెలబ్రిటీని చేసేస్తున్నారేమో, కానీ నేను ఒక సర్వసాధారణమైన స్త్రీని, అంతే. అలానే పిలిచాలి, నన్ను అందరూ పిలిపింపబడాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఎలా నడుస్తుందంటే సెలబ్రిటీ అనేది స్టార్ని అంటుంటాం. ఒక వ్యక్తి మాట్లాడే మాటలు నచ్చినా కూడా మనం వాళ్ళని ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతున్నారు. కానీ మీ విషయంలో మెయిన్గా ఏంటంటే మీరు కట్టుకునే అంటే చీర దగ్గర నుంచి పెట్టుకునే బొట్టు వరకు మాట్లాడే మాటలకి ఎంతోమంది అట్రాక్ట్ అవుతున్నారు. నేను ఇంట్రడక్షన్ చెప్పినట్లు 1 సెకండ్ ఆలోచిస్తున్నారు. ఆవిడ మాట్లాడింది ఏంటి అని ఒక ఆలోచన కలగజేస్తున్నారు. తల్లిదండ్రులు చెప్తుంటేనే పిల్లలు ఈరోజు ఇళ్లలో ఇంట్లేదు. ఒక మాట ఏదో చెప్తున్నారన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ నిజంగా ఒక క్షణం ఆలోచించే సిచ్యువేషన్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి చెప్పండి. ఆ విషయంలో మీకు నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. మాలాంటి ఎంతోమంది యంగ్ జనరేషన్కి కూడా ఒక నిజంగా ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. సో ఇంకా చాలా మాటలు చెప్పాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి మా ఇంటర్వ్యూలో. ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో మీ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ మా డైలీస్లో ఇంకొంచెం స్పెషల్గా తెలుసుకోవాలనుంది. సో ఏమంటారు? మీ కోణంలో. నా కోణంలో అడగండి, ఐఎమ్ రెడీ. విరించి హాస్పిటల్ అనేది జనం కోసం పెట్టారని హాస్పిటల్ మీరు చెప్తున్నారు. బట్ కోవిడ్ టైంలో అక్రమంగా కొంత సొమ్ములు వసూలు చేశారు ఆ హాస్పిటల్ నుంచి అని చెప్పి ఒక విమర్శ ఉంది. ఆ విమర్శని ఎలా ఖండిస్తారు? విమర్శించిన వాళ్ళు ఎవరు? పేర్లు ఇవ్వండి బయటికి ఫస్ట్. అప్పుడు వాళ్ళకు పనప్ప చెప్తారు. పోయి ఈసారి మీరు ఈ ప్రశ్న వేసిన నెక్స్ట్ టైం మీకు ధైర్యం ఉంటే విమర్శ వీళ్ళు 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 వేశారని పేర్లతో సహా నన్ను అడగండి. వాళ్ళకి అప్పుడు ఎలాగో ఇస్తాను, ఇప్పుడు సమాధానం ఇస్తాను. వెళ్ళి వీళ్ళందరినీ విరించి అకౌంట్స్ ఇస్ ఫేర్ అండ్ వైట్, ఇట్స్ ఆల్ ఇన్ ద సిస్టమ్, అక్కడ వెళ్ళి ఆడిటింగ్ చేసుకోమనండి. మేమేమన్నా దొంగ బిల్లులు ఇచ్చామా పేషెంట్స్ నుంచి తెచ్చుకోమనండి. అప్పటి వరకు వాళ్ళకి ఎవ్వరికి నన్ను ప్రశ్న వేసే అర్హత లేదు. వాళ్ళకి లెట్ దెమ్ ఆడిట్ అండ్ కమ్ బ్యాక్ టు మీ, దెన్ ఐల్ ఆన్సర్. అప్పట్లో హాస్పిటల్ మీద ఏమైనా నిషేధం విధించారా? గవర్నమెంట్ 2 సార్లు మహానుభావులు కరోనా టైంలో అక్రమంగా వసూలు చేస్తున్నారని చెప్పి విధించారా, లేదంటే ఏ కారణం చేత నిషేధం విధించారు? వాళ్ళు విధించడానికి 2 సార్లు ఇదే. 2వ సారి అయితే ఏదో మా దగ్గర డాక్టర్ గారు ఒకరు ఉన్నారు, ఆయన మీద ఎవరో అమ్మాయి ముగ్ధ, అది బట్టల షాప్ అమ్మాయి ఏదో వేసిందని, అది బిట్వీన్ పేషెంట్ అండ్ డాక్టర్ వాళ్ళ ఇద్దరి మధ్యలో వచ్చిన ఒక ఈగో క్లాష్ ఉండొచ్చు. అది దానికి అదే పని తీసుకొని సంబంధం లేకుండా విరించి మీద వేశారు. పైగా తమాషని తెలుసా తల్లి, వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసింది మీరు ఈ రోజుకి కన్నా పట్టుకోగలిగితే, అది బ్యాక్ డేటెడ్ కాబట్టి, 180 హాస్పిటల్స్ మీద పేషెంట్స్ కంప్లైంట్స్ లాడ్జ్ చేస్తే డిఎంఎండ్హెచ్ఓలో ఆ కంప్లైంట్స్ని ఆధారంగా వాళ్ళు మూత వేయించారు. అందులో విరించి పేరు లేదు. కానీ ఆ టైంలో ఎందుకు కరోనా ట్రీట్మెంట్ సంబంధించి విరించి హాస్పిటల్ చేయడానికి లేదని ప్రభుత్వం నిషేధం విధించిందనే న్యూస్ వైరల్ అవుతూ ఎక్కువ. న్యూస్ ఎవరి తల్లి స్ప్రెడ్ చేసేది? సభ్య సమాజం మీదేమ్మది. వారిని వెళ్ళి ప్రశ్నించండి ధైర్యం ఉంటే. మా మీద వేసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి మీరు నెక్స్ట్ టైం. మీకెవరు ఎక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇప్పుడు నేను త్రో చేస్తాను ఛాలెంజ్ చేతైతే. అదే కరోనా టైంలో మాధవీలత 30 కోట్లు జనాల నుంచి వసూలు చేశారు. ఆ 30 కోట్లనే ఇప్పుడు తీసుకొచ్చి రాజకీయంగా ఉపయోగిస్తున్నారు. ఏమిటి 30 కోట్లు? నేను డాక్టర్లకు ఫీజులు, నేను 30 కోట్లు సంపాదించాలని తెలియదు. ఇప్పుడు వీళ్ళు అన్నారు కాబట్టి వెళ్ళి చెక్ చేసుకుందాము. రెమ్డెసివిర్ కొనుక్కోవడానికి, పేషెంట్లకి ట్రీట్మెంట్లు ఇవ్వడానికి, హాస్పిటల్లో ఉన్న 1400 మందికి ఓవరాల్స్ కొనివ్వడానికి, డాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి, అప్పటి టైంలో నర్సులు 2 రెట్లు 3 రెట్లు డబ్బులు కమిషన్ తీసుకున్నారు వాళ్ళకి. బయట నుంచి పేషెంట్స్ పంపిస్తున్న డాక్టర్లు కొంతమంది రెఫరల్స్ అవి ఇవి తిరుగుతాం, వాళ్ళకిచ్చే డబ్బులు. గవర్నమెంట్ టైంకి మాకు మందులు ఇవ్వకపోతే మేము బ్లాక్లో వెళ్ళి కొనుక్కుంటున్న మందులు. మా హాస్పిటల్లో ఉద్యోగస్తులు పడుతున్న అనారోగ్యానికి వాళ్లకు ఫ్రీ ట్రీట్మెంట్లు. ఏంటి ఇవన్నీ చేస్తూ డబ్బులు మిగిలిపోయాయా మా దగ్గర? ఒకవేళ మాకే మిగిలిపోయాయని వీళ్ళు అనుకుంటూ ఉంటే
మరి పెద్ద పెద్ద తలకాయలు కొత్త బ్రాంచ్లే కట్టేశారు కదమ్మా కోవిడ్ తర్వాత. వాళ్ళ పేర్లు వద్దా మీకు? వద్దా? చెప్పండి. నేనెందుకు చెప్పాలి? ఈ ప్రశ్న ఇచ్చిన మహానుభావులకే తిరిగి ప్రశ్న పట్టుకురమ్మనండి వాళ్ళ పేర్లన్నీ. నేను ఎవరి పేర్లు ఏ రోజు తీసుకోలేదు, నేను ఎవరి పేర్లు ఏ రోజు తీసుకోను. ఇదే సమాజ ధర్మం, ఇదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చి గంటలు కొట్టడం కాదు. ఒక వ్యక్తి మీద ఒక ఆరోపణ చేసేటప్పుడు అదే సమయంలో ఎవరెవరు ఏమేమి చేశారు అన్న వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూలో తీసుకొచ్చి ఇలా ప్రశ్నలు వెయ్యండి అని అడగడం. న్యూస్ పేపర్లలో ఎవరెవరి మీద ఎన్నెన్ని వేశారో ఆరోపణలు, గవర్నమెంట్ ఏం చేసింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని అడగడమే సనాతన ధర్మం. ఆయా గవర్నమెంట్లు మాకు ఏ రకంగా ఇచ్చారు అని ప్రశ్నించడమే సనాతన ధర్మం. మాకు ఆడిటింగ్ చేశారా లేదా, ఆడిటింగ్లో ఎన్ని డబ్బులు మోసంగా బయటపడ్డాయి అని తెలుసుకోవడమే సనాతన ధర్మం. ఏది లేకుండా ఈరోజు ఏదో నేను వచ్చేసాని చేసేస్తున్నానని వాళ్ళు అలా బాధపడిపోతూ ప్రశ్నలు ఇలా వెదజల్లడం, ఇలాంటి ప్రశ్నలే ఆ రోజు కూడా బాధ్యత లేకుండా వేశారు మా మీద. విరించి హాస్పిటల్స్లో మీ పాత్ర తగ్గుతూ వస్తోంది అనే మాట వింటూ ఉన్నాము. అది యాజమాన్యం తగ్గించింది అనుకోవచ్చా, లేదంటే ఏంటి అసలు ఈ విమర్శని మీరు ఎలా చూస్తారు? అమ్మా, నేను ఒక 2 ఏళ్ల పాటు చాలా గట్టిగా కూర్చున్నాను అక్కడ, ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్. ఆ టైంలో చాలామంది యంగ్ జనరేషన్ వాళ్ళు దే హ్యావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ స్కిల్స్, చాలా విషయాలు నేర్చుకున్నారు వాళ్ళు. ఆ నేర్చుకున్న తరుణంలో తర్వాత వాళ్ళు నేను అక్కడ ఉన్నా నేను లేకపోయినా మా బేసిక్స్ ప్రిన్సిపల్స్ని మాకున్న ఒక స్టేట్ ఆఫ్ సర్వీస్ మైండ్ని వాళ్ళు అర్థం చేసుకొని చేస్తూ ఉన్నారు. హూ ఈజ్ అ లీడర్ తల్లి? అకార్డింగ్ టు మీ లీడర్ ఈజ్ అ పర్సన్ హూ కెన్ మేక్ లీడర్స్. ఆ స్థానానికి ఇప్పుడు స్పెసిఫిక్గా నేను ఆ కుర్చీలో కూర్చునే అవసరం ఏముంది? నమ్మకమే కదా తల్లి. నేను ట్రైన్ చేసుకున్నా, నేను మా స్టాఫ్నంతా నమ్ముతా, మా వారు చూసుకుంటూనే ఉంటారు. సైన్స్ లెవెల్లో, రీసెర్చ్ లెవెల్లో, డాక్టర్స్ పరంగా ఆపరేషన్స్ అడ్మినిస్ట్రేషన్ స్మూత్గా నడుస్తోంది. ఆ కుర్చీ గొప్పతనానికో, ఆ కుర్చీలో కూర్చుంటే నాకేదో చాలా ఏదో వెలగబెట్టినట్టు నాకేదో వస్తుందని కోరికతో వెళ్ళి కూర్చోవలసిందే తప్ప నా అవసరం ఆ కుర్చీకి ఇంకా లేదు తల్లి. అద్భుతంగా లీడర్లు తయారయ్యారు ఇన్స్టిట్యూషన్లో. మాధవీలత యాగాలు, యజ్ఞాలు మోదీ గారిని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే చేస్తోంది, ఒక స్ట్రాటజీ పరంగా చేస్తోంది, స్కెచ్తో పొలిటికల్గా తన ఎంట్రీ కోసం చేస్తోంది అని క్వశ్చన్ చేస్తున్నారు. అలా క్వశ్చన్ చేసే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? 29 స్టేట్లు, 130 కోట్ల జనాభా, ఆయన తల నిండా వేల లక్షల ఫైల్స్. ఇంత పెద్ద ప్రపంచంలో ఆయనకు పని లేనట్టు ఓల్డ్ సిటీలో, ఓ సీతారాంబాగ్లో, మంగళహాట్లో ఓ మాధవీలత అనే వ్యక్తిని ఆయన ఎత్తుక్కొని యాగం చేస్తుంది అంటే నాకు అర్థం కావట్లేదు. వీళ్లకు టైము ఎక్కువైపోయింది ఆ జీవితంలో. మోదీ గారి దగ్గర అంత ఖాళీగా కూర్చున్నారు అనుకుంటున్నారంటే ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న ఒక మహానుభావుడికి ఆయన లైఫ్ డే అంతా ఎంత హెక్టిక్గా ఉంటుంది. అందులో నుంచి ఒక చోట యాగం చేయడానికి ఒక వ్యక్తి వస్తే వేరే పని లేనట్టు ఆవిడ మీదే ఫోకస్ చేస్తూ కూర్చునేలా కనిపిస్తున్నారు ప్రధానమంత్రి. అలా కూర్చుంటే ఖాళీగా వీళ్ళు ఊరుకుంటారా ఆయన్ని? ఏమ్మా, ఇన్నిన్ని పథకాలు తీసి ఆయన ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి పొద్దున అనగా మధ్యాహ్నం అనగా రాత్రి అనగా టైం దొరకకుండా బార్డర్స్కి వెళ్ళి దీపావళి శుభాకాంక్షలు సోల్జర్స్కి ఇస్తూ ఇటు అటు ఆయన పరిగెత్తుతుంటే వీళ్ళు తిన్నది పాపం చల్ల కదలకుండా చక్కగా మూల కూర్చొని హ్యాపీ క్వశ్చన్స్ వేస్తున్నారమ్మా వీళ్ళు. వీళ్ళకి ప్రధానమంత్రి గురించి, బాధ్యతల గురించి ఇప్పుడు ఫ్రెష్గా నేను ఏం నేర్పిస్తాను తల్లి? నాకు తెలిసి ఇంతవరకు సోషల్ క్లాస్ టెక్స్ట్ బుక్లో, స్టేట్ టెక్స్ట్ బుక్లో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఉందమ్మా. వాళ్ళని ఒక్కసారి తిరిగేసుకోమనండి వాటి. మాధవీలత గారు, రీసెంట్గా మీరు 45 రోజుల పాటు భారత భాగ్య సమృద్ధి యజ్ఞం చేశారు. అసలు యజ్ఞం చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచించే రోజుల్లో మనం లేము, కానీ మీరు కంటిన్యూ చేశారు. మళ్ళీ ఇంకొక యజ్ఞాన్ని కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఎందుకు ఈ యజ్ఞాన్ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? మీ మనసులో అనుకున్న కోరిక ఏంటి యజ్ఞాన్ని స్టార్ట్ చేసే ముందు? నేను 5-6 ఏళ్లుగా పాత బస్తీలో పనిచేస్తూనే ఉన్నాను. కానీ గత సంవత్సరం దరిదాపులుగా నేను ఎప్పుడైతే దీన్ని ఇంకా ఫుల్ టైం కింద తీసుకున్నాను, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, చిన్నమ్మాయి బాధ్యత, పై 2 పిల్లలు తీసుకునే స్థాయికి వచ్చేసారు. వాళ్ళు కూడా అమ్మాయి ఇంకా నువ్వు ఇట్స్ టైమ్ యూ షుడ్ వర్క్ ఫర్ ది సొసైటీ అని వాళ్ళంతకు వాళ్ళే నన్ను వదిలిపెట్టేశారు. అప్పుడు అలా నేను ఫ్యామిలీ నుంచి కూడా ఒక పర్మిషన్ తీసుకొని
నేను ఇంకా ఇంట్రెస్ట్ అయితే నాకు ఎప్పుడు పాత బస్తీ మీద వర్క్ చేయాలని ఉండే, ఎందుకంటే దో ఐ వర్క్డ్ విత్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టేట్. కారణం ఏంటంటే ఒకటి నేను అక్కడి నుంచి రావడం, 25 ఏళ్ళు అక్కడ పెరిగి పెద్దదాన్ని అవ్వడం. రెండోది గత 5-6 ఏళ్ళుగా పనిచేస్తున్నప్పుడు చాలా వాస్తవాలు నా కంటి ముందుకు రావడం. అప్పుడు నాకు ఆ తర్వాత నేను ఈ సంవత్సరం బిగినింగ్ నుంచి జనవరి నుంచి పనిచేస్తున్నప్పుడు అది లైక్ దిస్ ఇస్ లైక్ 24/7 చేస్తున్నప్పుడు నాకు ప్రత్యేకించి అర్థమైన విషయం ఏంటి అని అంటే, మానవాతీతమైన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఒంటరిగా వచ్చి ఒక 2-3 తీసుకొని ప్రయాణం పెట్టాను. నేను అప్పుడు మొండిగా అగ్రెసివ్గా వెళుతున్నా కూడా ఎక్కడో నాకు దైవం నాతో కలిసి ఈ పోరాటాన్ని చెయ్యకపోతే నా ఒక్కదాని వల్ల అవ్వదు అనిపించింది. అయినా నేను పెద్ద నిర్ణయం ఇంకా తీసుకోలేదు, ఎందుకంటే ఏం చెయ్యాలని తెలియడం కూడా ఒక పెద్ద విషయం. నాకంటూ పై నుండి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు ఇలాంటి ఈ మార్గంలో. నాకంతా నా దృష్టిలో నాకు పరమేశ్వరుడే ఆధ్యాత్మిక గురువు. ఆయనే నాకు దక్షిణామూర్తే నా ఆధ్యాత్మిక గురువు, అమ్మవారే నా గురువు. అప్పుడు ఒక పాయింట్లో ఐ ఫెల్ట్ యాజ్ దో నేను పూజలో ఉన్నప్పుడు నాకు అనిపించింది, అలా కాదు, పెద్ద యాగం చెయ్యి, యాగం చేస్తే నీకు అక్కడ ఒక దైవశక్తి ఏర్పడుతుంది. ఆ దైవశక్తి నువ్వు చేయలేని ఎన్నో పనులకు నీకు దారి వేస్తుంది అన్న భావన ఆంతర్యంగా రావడము నేను అమ్మవారి సంకేతం కింద, ఆవిడ అనుజ్ఞ కింద తీసుకున్నాను.